ఈ రోజు నేనైతే మా పిల్లల ఫ్యామిలీతో కలిపి అబిస్ రెస్టారెంట్కి అయితే వచ్చానండి. ముందుగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయింది ఈ రెస్టారెంట్. అది ప్రైస్లో క్వాలిటీలో కూడా. ఇక్కడ ఉండే కాంబో ఆఫర్స్కి ఐటమ్స్కి అయితే ఎవరైనా అట్రాక్ట్ అవ్వాల్సిందే. ఇదైతే మన వైజాగ్ డైమండ్ పార్క్ దగ్గర ఉందండి. ఇక్కడ దొరికే చికెన్ షవర్మలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. ప్రైస్ కూడా చాలా తక్కువ. ఇక బయట నుంచి హోటల్ లుక్ అయితే మాత్రం అదిరిపోయింది. చాలా క్లాస్గా కూడా ఉంది. ఇక రెస్టారెంట్లోకి వెళ్ళగానే లెఫ్ట్లో సపరేట్గా క్యాబిన్ ఒకటి ఉందండి. ఇక్కడైతే స్పెషల్గా మంది సిట్టింగ్ క్యాబిన్ కూడా పెట్టారండి రీసెంట్గా. మనమైతే నెక్స్ట్ టైం ఇక్కడ మంది స్పెషల్ ఐటమ్స్ తోటి స్పెషల్ వీడియో కూడా చేద్దామండి. ఇక మనం మెయిన్ టాపిక్స్లోకి వస్తే ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అండి. టెంపుల్కి వెళ్ళవచ్చు, అందుకే ఓన్లీ వెజ్ ఐటమ్సే ఆర్డర్ చేసాం. యాక్చువల్గా వెజ్ ఐటమ్స్ కోసం అయితే రెస్టారెంట్కి రావడం ఇదే ఫస్ట్ టైము. నేనైతే వెజ్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తానండి. మా వాళ్ళు అయితే ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక మన ఆర్డర్ రాగానే ఒక్కొక్క ఐటమ్ కూడా వివరంగా చెప్తానండి. ఇక మన ఆర్డర్లో అయితే కాజు టమాటో మసాలా కుల్చా బటర్ నాన్ అయితే వచ్చేసాయండి. మసాలా కుల్చా అయితే 80 రూపీస్, బటర్ నాన్ అయితే 60 రూపీస్, కాజు టమాటా కర్రీ అయితే 280 రూపీస్ పడింది. మన ఈ ఐటమ్స్లో మసాలా కుల్చా అయితే చాలా స్పెషల్ అండి. దీనికి కాంబినేషన్గా గ్రేవీతో కూడిన కాజు టమాటా టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. మా వాళ్ళకైతే ఇదే ఫస్ట్ టైం ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. మా వాడికి అయితే బటర్ నాన్ చాలా బాగా నచ్చినట్టుంది. అటు ఇటు తిప్పి చూస్తున్నారండి. టేస్ట్ చేసాకైతే మా వాడికి కూడా చాలా బాగా నచ్చిందట. ఈ స్పెషల్ కాంబినేషన్ మీరు కూడా టేస్ట్ చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇక మన సెకండ్ ఐటమ్ అయితే స్పెషల్ ఫ్రైడ్ రైస్ విత్ గ్రేవ్ కర్రీ. ఈ గ్రేవ్ కర్రీ మన ఫ్రైడ్ రైస్తో ఇస్తారండి. సపరేట్గా మనం ఆర్డర్ చేసుకోనక్కర్లేదు. ఎప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు ఒకేసారి వెజ్ అంటే ఎవరికి కూడా ముద్ద దిగదండి, కానీ తప్పదు. ఇక ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే మాత్రం పర్వాలేదండి, బాగానే ఉంది. మా వాళ్ళు కూడా ఫ్రైడ్ రైస్ అంటేనే చాలా స్లోగా తింటున్నారండి. నాకైతే ఇక అర్థమైపోయింది. ఇక లేట్ చేయకుండా పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసిందండి. ఈ పన్నీర్ బిర్యానీ ప్రైస్ అయితే 280 రూపీస్ అయితే పడిందండి. ఇక బిర్యానీ చూడగానే మా వాళ్ళకైతే ఎక్కలేని ఆనందం అయితే వచ్చిందండి. బిర్యానీ రాగానే దాంట్లో నుంచి వచ్చిన మంచి ఫ్లేవర్ అరోమా అయితే అదిరిపోయిందండి. వేడివేడిగా వాళ్ళు వడ్డిస్తుంటే మాత్రం టేస్ట్ చేస్తూ మా వాళ్ళకైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకు కూడా ఫ్రైడ్ రైస్ కన్నా బిర్యానీ అయితేనే చాలా బాగా నచ్చింది. మా పిల్లలకు కూడా టేస్ట్ చాలా బాగుందని చెప్పారు. మావాడైతే ఇంకో ఐటమ్ ఏమైనా వస్తుందేమో అని ఆలోచిస్తున్నాడు. నేనైతే నో అని చెప్పాను. ఇక ఫైనల్గా అయితే వెజ్ ఐటమ్స్లో ఫ్రైడ్ రైస్ తప్ప మిగతా ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా బాగున్నాయండి. చాలా బాగా నచ్చాయి మాకు. ఒకవేళ మీరు ఈ రెస్టారెంట్కి వెళ్ళినట్టయితే మీ స్పెషల్ ఐటమ్స్ మీకు ఏటో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు నచ్చిన రెస్టారెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేస్తాం. ఇక ఫైనల్గా బిల్ పేమెంట్ చేసాక బయటకు వచ్చాక మేమైతే బోర్డు చూసామండి. స్పెషల్ డెలిషియస్ బిర్యానీ, ఇది 150 రూపీస్. యాక్చువల్గా ఇది 130 రూపీస్ ఉండేది, 150 రూపీస్ చేశారండి. ఈ బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయొచ్చు. మేమైతే డిన్నర్ అయిపోగానే ఇంకా బీచ్కి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ విధంగా మా వెడ్డింగ్ యానివర్సరీ డేని కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.